హలో అన్న. హలో, మీ పేరు? చిరంజీవి ముద్రాజ్. ఏం చేస్తూ ఉంటారు? నేను స్టూడెంట్. స్టూడెంట్. అన్న, తెలంగాణలో కే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. మాకు చాలా ఎన్నేళ్ళు ఉన్న ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఇప్పుడు మా కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మా విలేజ్లో కానీ సిటీలో కానీ చాలా డెవలప్మెంట్ జరిగింది. అలాగే విలేజ్కి అర్థహారం వచ్చేసి, కళ్యాణ్ లక్ష్మి వచ్చేసి, షాదీ ముబారక్ వచ్చేసి, వితంతు పింఛన్ కావచ్చు, చాలా వరకు బాగున్నాయి. ఓకే. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినాయి మన తెలంగాణలో? తెలంగాణ వచ్చిన తర్వాత వాటర్ రావడం, వాటర్ గ్రేడ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఐటీ ఎక్కువ ఉంది. ఇండస్ట్రీలు కూడా ఎక్కువ వచ్చాయి. 24 hours కరెంట్ కూడా వచ్చింది. చాలా డెవలప్మెంట్ జరిగింది కేసీఆర్ వల్ల. అండ్ ఒకవేళ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి అయితే ఇంకెట్లా డెవలప్మెంట్ ఇంకా ఎట్లా ఉంటుంది? ఇంకా అంటే ఐటీ విభాగంలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇండస్ట్రీలు కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఉన్న యువతకి చాలా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కేటీఆర్ సార్ వల్ల. అండ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మొత్తం అప్పులప్పాలు చేసిండు, ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. దాని గురించి? అది చేసిన ఆరోపణలు చేస్తే ఎవరికి తెలియదు. వచ్చి చూస్తే, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ అయ్యింది. ఎక్కడో ఉండి మాట్లాడితే కాదు. ఒక వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, కొండపోషమ్మ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ, అక్కడ ఐటీ కానీ, 24 hours కరెంట్ కానీ, ఈ మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఈ డెవలప్మెంట్ చూస్తే ఆల్రెడీ మనం హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీలో కూడా చూడొచ్చు మనం ఎంతవరకు డెవలప్మెంట్ అయినది. వాళ్ళకి తెలియదు. ఏంటంటే వాళ్ళకి ఒకటి మాట్లాడడం ఒకటే, ఎదురుగా ఏం చేయరు అనేది ఒకటే ఉంటుంది వాళ్ళకి. మీ పేరు? సాయి. ఏం చేస్తుంటారన్న? నేను గత 11 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ పార్టీలోనే యువక నాయకుడిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పొలిటికల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ యాక్టివ్గా పాల్గొని ఉంటాను. ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా పార్టీ కోసం వర్క్ చేస్తున్నాము. అన్న, కేటీఆర్ గారి లీడర్షిప్ ఎలా ఉంది మన తెలంగాణలో? ఎన్నడూ చూడలేని విధంగా ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది సీఎంలు వచ్చారు, పోతూ ఉన్నారు. బెస్ట్ నెంబర్ 1 సీఎం అంటే కేసీఆర్ గారు. ఆయన తనయుడు కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నో చేస్తున్నారు, ఇంకా చేసుకుంటా పోతారు. అంటే మన హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? డెవలప్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కానీ, సెక్రటరియట్ కానీ. ఒక విషయం ఉంది, అమెరికాలో వైట్ హౌస్ చూడాలి చూస్తే, లేదా తెలంగాణ స్టేట్లో మన సెక్రటరియట్ చూడాలి. అంత బ్రహ్మాండంగా కట్టినమ్మా, ఎక్సలెంట్గా కట్టిన బెస్ట్ సీఎం అంటే కేసీఆర్. అండ్ అన్న, ఒకవేళ కేసీఆర్ గారు సీఎం, కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కాకపోతే కేటీఆర్ ఇంతగానం చేస్తుండేనా మళ్ళా? ఇప్పుడు తండ్రి ఎలాగో సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన అడుగుజారులో మన కేటీఆర్ గారు ఎన్నో చేసుకుంటూ వచ్చారు, చేస్తున్నారు కూడా. కానీ సీఎం అనేది మనం చెప్పలేము. అది దేవుడు నిర్ణయించాలి, మన కేసీఆర్ సార్ నిర్ణయించాలి. కేసీఆర్ సార్ ఎట్లా చెప్తే అట్లా వింటాం. అండ్ అన్న, ఒకవేళ కేటీఆర్ గారు సీఎం అవుతే ఎలా ఉంటుంది డెవలప్మెంట్? ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ ఇంకా చూసుకున్నట్టు ఇప్పుడు ఎట్లా అయితే డెవలప్మెంట్ చేస్తారో ఇంకా బాగా చేస్తారని హోప్ ఉంది మాకు. ఇంకొకటి అన్న, తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లుంది అంటే ఆయన కేసీఆర్ నుంచి వచ్చే పథకాలన్నీ అవి నిజంగానే అందరికీ రీచ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? మరి ప్రతి వ్యక్తికి రీచ్ అవుతున్నాయి. దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, పింఛన్ కానీ, ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు చాలా ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఇప్పుడు కూడా అందుతున్నాయి, ఇంకా అందుతాయి కూడా. రాబోయే ఇంకా కొన్ని రోజులు ఇంకా అందుతాయి కానీ మేము ఆశిస్తున్నాం. అయినా అన్న, ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా ఊర్లు ఉంటాయి కదా, పల్లెటూర్లలో, అక్కడ రోడ్స్ అవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ అసలు ఉన్నాయా? నేను వెళ్ళినా కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ బ్రహ్మాండంగా పల్లెటూరులో కానీ, చిన్న గల్లీలో కానీ బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్టే అంతకుముందు లేవు. ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకే ఎంతో బ్రహ్మాండంగా వేసాం. అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు తెలంగాణ రాకముందు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉద్యోగాలు లేక ఎంత బాధపడిన వాళ్ళు ఎంతో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది. మేమందరం హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. మేము కానీ, మా వాళ్ళు కానీ అందరం హ్యాపీగా ఉన్నాం. మీ పేరు? నా పేరు చిలక రవీందర్. నేను ఎంపీపీ చొప్పదండి, కరీంనగర్ జిల్లా. నేను ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా నేను రావడం జరిగింది. వారికి నేను కృతజ్ఞుని. ఎందుకంటే మా దగ్గర 2 ఎంపీటీసీలు గెలిచినా కానీ నన్ను ఎంపీపీగా చేసి నాకు ఒక జీవితాన్ని కల్పించిన మహాదేవుడు. నేను ఎప్పటికీ మరవలేని మహానాయకుడు, నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. నేను వారి మాటలు కానీ, వారి యొక్క విజన్ కానీ నేను ఫుల్ఫిల్ చేయడానికి మా మండలంలో ఉన్నటువంటి, మా మండల ప్రజలు ఉన్నటువంటి గ్రామాల్ని అభివృద్ధి చేయడానికి
ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని నేను నడుచుకుంటూ ఉన్నాను. మొన్న జరిగిన తానా సభల్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట, తనలో ఉన్నటువంటి భావజాలం చేత అతను ఒక మాట జారడం జరిగింది. అది నిజంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం అది చెప్పకనే చెప్పి బయట తానే తను బయటపడడం జరిగింది. దీన్ని ఏమైనా చర్యగా నేను పరిగణిస్తూ దాన్ని పూర్తిగా నేను ఖండిస్తూ పార్టీ ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి ఈరోజు ప్రజలకు ఎంతో చేరువై ఒక చిరస్థాయి పరిపాలన అందించే దిశగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అందులో నాయకత్వం వహిస్తున్నటువంటి మన గౌరవ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తర్వాత వచ్చేస్తే శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, భవిష్యత్ సీఎం గారు, వారి ఆదేశాలు మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ప్రతి విషయంలో మేము ఆయనకు వెన్నంటి ఉండి తను ఆదేశాలు ఇచ్చినటువంటి ఆదేశాలని ఫుల్ఫిల్ చేస్తూ మేము మా మండలాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం. మా మండలంలో మున్సిపాలిటీ చొప్పదండి ఉంది. చొప్పదండి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి వారు ఒక 70 కోట్లతోటి మొన్ననే సెంట్రల్ లైటింగ్ మల్కులు కూడా మాకు ఇచ్చి ఆ పనులు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఒక 200 కోట్లతోటి ఆ చొప్పదండి మున్సిపాలిటీని అభివృద్ధి చేయుటకు వారు చొరవ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఒక 6 నెలల క్రితం మా మండలానికి వెదిరగట్ట అనే గ్రామానికి వచ్చిండ్రు. అక్కడ నూతనంగా మేము అక్కడ ఉన్నటువంటి గుట్టల ఏరియాను దత్తత తీసుకొని మేము అడవి పెంచడానికి మేము అక్కడ హరితహారం కార్యక్రమం మొదలుపెట్టాం. సార్ అక్కడికి వచ్చి వారు స్వయంగా చెట్లు నాటి వారు నాటినటువంటి చెట్టు ఈరోజు అది ఎంతో మహావృక్షమై ఉన్నది. 1 ఇయర్కే పెద్దగా అది మహావృక్షం తలపించే విధంగా ఆ చెట్టు ఉన్నది. ఆ చెట్టే కాదు, అక్కడ ఉన్నటువంటి గుట్టల ఆ ప్రాంతంలో అనేకమైన పండ్ల చెట్లు, పూల చెట్లు, మనకు ఉపయోగపడే వంట చెరకు ఉపయోగపడే చెట్లు కూడా అక్కడ మేము పెంచడం జరుగుతూ ఉంది. మహా అడవి లెక్క అది కింకారణ్యం లెక్క పెద్ద అడవి తయారైంది. ఈరోజు దానికి కారణం కేటీఆర్ గారే. వారి యొక్క ఆలోచనలతోటి మేము అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు వారి అనుజాడల్లో మేము నడుస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఒక 40 సంవత్సరాల విజన్తో తనే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారవుతుంది. అందులో మేము సైనికులాగా మేము ఆయన విన్నట్టు ఉండి మేము పనిచేస్తాం. గౌరవ కేసీఆర్ గారు వారు దేశ రాజకీయాల్లో లేలాలని దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ కోరిక మేరకు కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో రాణించాలని, గౌరవ కేటీ రామారావు గారు ఇక్కడ మన రాష్ట్రంలో ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు ఏలాలని మేము మనస్ఫూర్తిగా ఈరోజు వారి జన్మదినం, ఈ జన్మదిన సందర్భంగా మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.